గైస్ వన్ మోర్ న్యూ వీడియోతో వచ్చానండి. తమ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మేము స్టార్ట్ అయ్యే ముందు మా వాడు కొన్ని రీల్స్ తీశారండి. నేను అలా శాంపుల్కి వేశాను. జర్నీ మాత్రం చాలా బాగా జరిగిందనమాట. మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. మా వారికి వీక్ ఆఫ్ ఉండే ఆ రోజు వెళ్తున్నాము. అస్సలు మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేనండి నేను. అంత బాగుంది టెంపుల్. అసలు ఎంత బాగుందో మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. మీకు రియల్ వాయిస్ పెడతాను. ఇలా ఎంటర్ అవుతూనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. వినండి ఒకసారి, చాలా బాగుంది. విన్నారు కదండి. ఒక్కసారి జస్ట్ ఆ నియర్ బై ఎంటర్ అయ్యాం అంతే. మేము టెంపుల్ దగ్గరికి కూడా ఇంకా వెళ్ళలేదన్నమాట. పార్కింగ్కే అసలు ఎంత పెద్ద ప్లేస్ ఉందో అండి. అస్సలు అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం మాటల్లో. అంత బాగుంది టెంపుల్ అయినా సరే, లోపటైనా సరే, ఇక్కడ పార్కింగ్ దగ్గరైనా ఫ్రీ స్పేస్. చాలా అంటే చాలా బాగుంది. అసలు నా మాటలలో మీకు సగం అర్థమయ్యి ఉంటుంది. చూడండి, టెంపుల్ విజిటింగ్ మేము వెళ్తూనే వీడియో తీసానమాట. స్లోగా తీస్తే కొంచెం ల్యాగ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియో. ఎంత పెద్దగా ఉందండి టెంపుల్, మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంత బాగుంది. ఫ్రీ స్పేస్, పీస్ఫుల్ అనిపిస్తుంది. అదొక వైబ్ వస్తుంది కదా కొన్ని టెంపుల్స్కి వెళ్తే. చాలా చాలా బాగుంది. అంటే ఇదేదో మనం అంటే ఏదో కోరుకొని అలానే వెళ్ళాలని లేదు. ఒకసారి వెళ్ళి విజిటింగ్ చేసి రావాల్సిన ప్లేస్ అని చెప్తాను నేనైతే. ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. చూడండి, మేము పైకి ఎక్కామన్నమాట. పైనుంచి నేను వీడియో తీస్తున్నాను. ఒకసారి పార్కింగ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. పార్కింగ్ అసలు ఎక్కడానికైనా దిగడానికైనా నియర్ బై చుట్టుపక్కల ప్లేస్ అయినా అసలు ప్లానింగ్కే హైలైట్ అండి. ఎంత బాగుంది టెంపుల్ కూడా. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ ఒకసారి వీడియో తీస్తున్నాను, నేను ఒకసారి వీడియో తీస్తున్నాను అనమాట. అసలు ఎంత బాగుందో అంత బాగుంది. అంటే ఎన్నిసార్లు బాగుంది అంటే వెళ్ళి చూసిన కాబట్టి అట్లనే మాట్లాడుతూ అనుకుంటారేమో. అంటే మీరు వెళ్ళి చూడండి ఒకసారి ఫ్రీ టైం దొరికినప్పుడు. ఇలా పిల్లలకి టైం ఇచ్చినట్టు ఉంటుంది, మనము ఇలా ఫ్రీగా ఒకసారి బయటికి అవుటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే అది ఎట్లా అంటే విలేజ్ మధ్యలో ఉన్నట్టు, మొత్తం సరౌండింగ్స్ గ్రీనరీ, మధ్యలో టెంపుల్, అది కూడా ఒక పీస్ఫుల్ ఏరియా. నార్మల్ ఏదో క్లమ్జీ ట్రాఫిక్ అసలు అంతా ఏమీ లేదు. ఎంత పీస్ఫుల్ ఉందో చూడండి. నేను చుట్టూ చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఏరియా. అసలు చాలా పబ్లిక్ ఉన్నారు. కాకపోతే అంత పెద్ద ప్లేస్లో పబ్లిక్ అన్నారు కనిపించట్లేదు, కానీ చాలా పబ్లిక్ ఉన్నారు. చూడండి, గంట కొట్టడానికి ఇక్కడ మేము కొట్టుకుంటున్నాము. అసలు అంత పబ్లిక్ ఉన్నారు. మీకు అర్థం కావాలి అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను అనమాట. చాలా పబ్లిక్ ఉన్నారు గంట కొట్టాలని చెప్పేసి. డ్రీమ్స్ ఉంటాయి కదా చాలామందికి, అంత దూరం వెళ్ళాము కంపల్సరీ గంట కొట్టి రావాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు అలా గంట కొట్టడానికి. చాలా అంటే చాలా బాగుందండి. కంపల్సరీ వెళ్ళండి. ఫ్యామిలీ విజిటింగ్ అని చెప్తాను నేను. ఆల్మోస్ట్ వెళ్ళే ఉంటారు చాలామంది. మేము వెళ్ళింది ఇప్పుడు ఈ మధ్యనే కాబట్టి నేను ఇప్పుడే వీడియో తీసి పెడుతున్నాను. చాలా బాగుంది. చూసిన వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో. ఇలా నాకు వాటర్ అంటే చాలా భయం అండి. నేను ట్యాంక్ బండ్ వెళ్తాను హైదరాబాద్లో, బట్ ట్యాంక్ బండ్లో వాటర్ సైడ్ చూడను, ఎదురుగా పార్క్ సైడే కూర్చుంటాను అనమాట. అందుకని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళినా ఇటు మళ్ళీ ఉంటున్నాను, కానీ ఆ వాటర్ సైడ్ చూడట్లేదు. అక్కడ దేవుడు ఉన్నాడని తెలుసు, బట్ నాకు ఎందుకో భయం అనమాట వాటర్ అంటే. ఇక్కడ కొన్ని మళ్ళీ రీల్స్ చేయడం, ఆ పిల్లలతోటి ఎంజాయ్ మూమెంట్, అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. చూసారు కదా, లైట్స్ వేసే టైం దాకా కూడా మేము అక్కడే ఉన్నాం. మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉన్నాము. ఏం ఫుడ్ తీసుకెళ్ళలేదు, బట్ మంచిగా అనిపించింది. అక్కడి నుంచి రావాలనిపించట్లేదు. వస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, పైకి కిందికి తిరుగుతున్నాము. మంచిగా అనిపించింది పీస్ఫుల్గా. పిల్లలు కూడా ఇంకా కొంచెం సేపు ఉందాం మమ్మీ అది ఇది అని చెప్పేసి వాళ్ళే ఆడుకుంటున్నారు. చాలా బాగా అనిపించిందండి. తప్పకుండా వెళ్ళండి మీరు కూడా. లేదంటే వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి మా పిల్లలకి ఎలా అనిపించిందో. ఒక్కసారి చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారో. అసలు వద్దురా అంటే లేదు మేము ఆడుకుంటాం, బాగుంది ప్లేస్ అని. ఈలోపు నేను మా హస్బెండ్ కూడా కొన్ని రీల్స్ చేసాము, ఇలా వీడియోస్ తీసుకున్నాము. అందరూ అనుకుంటారు అదే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేస్తారా అని చెప్పేసి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన పని దండం పెట్టుకోవడము, అది అయిపోయిన తర్వాత కొన్ని ఇలా ఫ్రీ టైంలో ఇలా చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత వాల్యుబుల్ టైం ఉంటుందండి మనకి. మెమొరీస్ మళ్ళీ తిరిగి రావు. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. వాళ్ళు ఎంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అంత మెమొరీస్గా గుర్తుండిపోతాయి అన్నమాట.
చూసారుగా టెంపుల్ అన్ని లైట్స్ వేయడం, పబ్లిక్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. మళ్ళీ మా వాడు ఒక రీల్ చేస్తున్నాడు ఇక్కడ, సౌండ్ కూడా వినండి.